నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. దేశంలో రచ్చలేపినటువంటి నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఎంత పెద్ద ఎత్తున యువత రోడ్డు మీదకొచ్చిరో చూశారు. పేపర్ లీకేజ్ అనంగానే ఎంతోమంది ఆ యొక్క భవిష్యత్తు రోజు రోజుకు లీకేజ్‌ల రూపంలో డబ్బులున్నటువంటి వాళ్ళకే ఇక్కడ చదువు అందే విధంగా అంటే నకిలీ డాక్టర్లు కావచ్చు, అంటే అన్ని రంగాలలో నకిలీగా నిరూపణ అవుతా ఉన్నటువంటి సందర్భం. సీజేపీ అంటూ తర్వాత ఇతర ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి కాంగ్రెస్, తర్వాత యువత, తర్వాత జెన్జీ, తర్వాత సీజేపీ వీళ్ళంతా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావాలి అంటూ కూడా రాహుల్ గాంధీ ప్రధాని ఇంటిని ముట్టడించిర్రు, ప్రియాంక గాంధీ ముట్టడించింది. ఇక వాళ్ళని అరెస్ట్ చేయగానే కాంగ్రెస్ వాళ్ళంతా రోడ్డెక్కిరు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు. ఆఖరికి ఆయన రాజీనామా చేసి అందరికి షాక్ ఇచ్చారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ చూడనటువంటి సందర్భం కదా. తర్వాత ఈరోజు మరి మన వీడియో ఏంది అంటే, ఒకసారి రాహుల్ మరి మీ సంగతి ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నారు, బాగానే ఉన్నది. విద్యార్థుల పక్షాన కొట్లాడతామన్నారు, విద్యార్థుల పక్షాన మేము ఉన్నామని చెప్పారు, అంత బాగున్నది, సూపర్. బట్ మరి మీ సంగతి ఏంటి? ఆడ రాజీనామా చేసిరు, మరి కర్ణాటక పరిస్థితి ఏంటి? అర్థం కావట్లేదా? కర్ణాటకలో పేపర్ లీకేజ్ అయింది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఎవరు కూడా మాట్లాడినటువంటి సందర్భం. కర్ణాటక పబ్లిక్ కమిషన్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి కేపీఎస్సి లీకేజ్ అయింది. చూపిస్తా చూడరు ఒకసారి. అంటే ఎంత దారుణంగా ఉన్నది అంటే, ఒకసారి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఒకసారి చూస్తే, ఇక్కడ ఇన్ని రోజులు ఇలా పంచాయతీ చేసిరు కదా. వీళ్ళు ఏమని పంచాయతీ చేసిరు? ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద ఆరోపణలు చేసిరు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా, బీజేపీ రాజీనామా చేయాలా, మోడీ రాజీనామా చేయాలని పెద్ద చిన్నగా అరెస్ట్ చేసిపోయి తీసుకుపోయేటప్పుడు చిన్న రక్తం వస్తే పెద్ద ఆందోళన చేసిరు, రోడ్ల మీదకి ఎక్కిరు కదా, ఏ సమస్యలు లేనట్టు. మరి ఈ విషయంలో ఎవరు రెస్పాండ్ కావాలా? ఏ మ్యాసివ్ కరప్షన్ స్కాండల్ హ్యాస్ రాక్డ్ ది కేపీఎస్సి వెటర్నరీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఇన్ కర్ణాటక. ఓవర్ 50 aspirants filled a formal police complaint at the Vidhana Sauda police station following the July 17th result declaration. ఇక్కడ రెస్పెక్టెడ్ సార్ అంటూ కూడా లేఖ బయటకు వచ్చింది, కాపీ. ఇక్కడ వెటర్నరీకి సంబంధించినటువంటి జాబుల ఇది 400 మంది వెటర్నరీ ఆఫీస్కి సంబంధించినటువంటి విషయంలో ఎంతమంది ఇక్కడ దాని కనీసం దీని మీద ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కదా. వీళ్ళు ఎంతసేపు వీళ్ళు మొత్తుకుంటా ఉన్నారు కదా. ఎంతమంది? 400 మందికి సంబంధించినటువంటిది రాస్తే దాంట్లో జూలై 17న రిజల్ట్స్ వచ్చింది. తర్వాత సుమారు పైగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటిదే ఎంత 342 + 58 సంబంధించి బ్యాక్లాగ్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు. దాని తర్వాత 17 తారీఖున ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఎంతమంది ఇక్కడ 342 + 58 బ్యాక్లాగ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటిది. ఇది నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇష్యూ. ఇక్కడ 400 మంది సుమారు వేసుకోండి. తర్వాత జనవరి ఏం జరిగింది దీంట్లో అంటే, వెటర్నరీ పోస్టుల విషయంలో, వెటర్నరీ పోస్టుల నియామకాలలో అక్రమాలు జరిగాయని, అర్హులకు అసలైనటువంటి ఉద్యోగాలు రాలేదు, మార్కులు తక్కువగా వచ్చాయని చెప్పేసి పెద్ద ఎత్తున తీస్తే ఇక్కడ పేపర్ లీక్ అయినటువంటి సందర్భాన్ని ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇంకొక విషయం మర్చిపోతున్నారు ఏంది అంటే, ఇక్కడ ఆడియో టేప్ బయటకు వచ్చింది. A string operation led by the Karnataka State Students Association President Sri Kant Kumar uncovered shocking details. An audio recording allegedly reveals an open deal demanding 80 lakhs per post to guarantee selection. అంటే ఇక్కడ ఇది కర్ణాటక స్టేట్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాంత్ కుమార్
చేసేండు ఎవరు ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి స్టింగ్ ఆపరేషన్ చేస్తే ఒక పోస్టుకి 80 లక్షల రూపాయలు కడితే అక్కడ జాబ్ గ్యారంటీ అని చెప్పేసి ఒకటి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ aspirants allegedly the examination and valuation process were initially manipulated to the benefit candidates willing to pay massive bribes. Protesters claim genuine merit was ignored, accommodate select buyers. And paisal katne vallku jobulu ani chepte outraged aspirants gathered in large numbers in front of Vidhana Sauda police station to demand immediate state intervention. Protesters are calling for a full investigation into KPSC's evaluation process and the cancellation rigged అంటూ కూడా ఒకటి పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది కదా. మరి రాహుల్ గాంధీ దీని మీద ఏం మాట్లాడతారు? సాక్ ఇమ్మీడియట్గా ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించినటువంటి రాజీనామా జరగాలి అని చెప్పేసి గొంతెత్తి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు మరి కేపీఎస్సిలో కర్ణాటక సర్వీస్ పబ్లిక్ కమిషన్లో జరిగినటువంటి లోపాల మీద పేపర్ వెటర్నరీ సంబంధించినటువంటి విషయంలో డాక్టర్స్ విషయంలో వెటర్నరీ పోస్టుల విషయంలో 80 లక్షల రూపాయలను అడిగినందుకు మరి పేపర్ లీక్ అయినందుకు దీంట్లో దౌర్భాగ్యం ఏంది అంటే యూపీఎస్సీలో మంచి ర్యాంకర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కేపీఎస్సీలో పేపర్ లీక్ చేసినటువంటి వాళ్ళక్కడ తక్కువ వచ్చినాయి. అర్థం చేసుకోవాలి అన్నే. ఇక విద్యార్థుల గెలుపు తర్వాత యువత గెలుపు అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేటువంటి రాహుల్ గాంధీ గారు దీని మీద ఏం స్పందిస్తారు? ఎస్, ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు అంటే బరాబర్ తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జెన్జీ భారతదేశంలో ఉన్నటువంటి యువత వాళ్ళ వెనుకున్నటువంటి కొంతమంది సపోర్ట్ పేరెంట్స్ వీళ్ళంతా కూడా గెలిచిర్రు. మరి కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి విషయంలో మీరేం చేస్తారు? ఎవరు రాజీనామా కోరాలి? ఇప్పుడు డికే శివకుమార్ రాజీనామా చేస్తారా? అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారా? వాళ్ళని మీరు ఏం చేయబోతా ఉన్నారు? దీని మీద మీరు మాట్లాడాలి కదా. కర్ణాటక పేపర్ లీకేజ్ విషయంలో దాదాపు 342 + 58 400 పోస్టులకు సంబంధించినటువంటి విషయంలో మరి మీరు రియాక్ట్ కావాలి కదా, రియాక్షన్ ఇవ్వాలి కదా. మనదైతేనేమో ఒకటి, మందిదైతేనేమో ఒకటి. అదే జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో హల్చల్ చేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఇక్కడ రియాక్ట్ కాండి, రాజీనామా తక్షణమే చేయించండి. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన చైర్మన్ని, అక్కడ ఉన్నటువంటి బాధ్యతగా ముఖ్యమంత్రిని, అక్కడ ఉన్నటువంటి ముఖ్య బాధ్యతగా విద్యాశాఖ మంత్రిని చేయిస్తే మీరు ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ని టార్గెట్ చేస్తూ రాజీనామా అన్నారు కదా. ఇక్కడ ఆ చెల్లుబాటు అవ్వాలా. ఆయన రాజీనామా చేసిండు. మరి ఈరోజు కర్ణాటకలో మీ ప్రభుత్వమే ఉన్నది కదా, ఈరోజు గాంధారి అయిపోయింది అంటున్నాం. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగినటువంటి లోపాల మీద 80 లక్షల రూపాయలు డిమాండ్ చేసినటువంటి వాళ్ళను ఇక్కడ స్టూడెంట్స్ దాదాపు 50 మంది మీద కేసు ఫైల్ అయింది. వాళ్ళందరిని తీసుకుపోయి లోపలేసిన తర్వాత మీరు రాజీనామా చేయించాలా మీ వాళ్ళ పార్టీలతోటి. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా రోడ్డెక్కి లొల్లి చేసిరు కదా. ఎస్, మంచి కాజ్ మీద చేసి ఉంటే బాగుంటుండే. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ కాగానే రోడ్డెక్కినటువంటి కాంగ్రెస్ వాళ్ళుగా ఈరోజు కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి లీకేజ్ విషయంలో మీరు బయటికి రావాలి. బయటికి వచ్చి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేయాలి. మనమందల 4 కాళ్ళది పుడితే ముందే 5 కాళ్ళది పుడితే మన బిడ్డగా, పక్కన మందల 4 కాళ్ళది చక్కగా పుట్టినా కానీ దానికి ఏదో ఒక వంకర పెట్టి దానికి ఒక పేరు పెట్టాలి కదా మనం. ప్రియాంక గాంధీ గారు ఇదంతా మాట్లాడుతూ దేశం ఔన్నత్యాన్ని చాటేందుకు ఈరోజు ఎస్ యువత గెలిచింది, మీరు కాదు. విద్యార్థులు గెలిచిర్రు, మీ అన్న కాదు. విద్యార్థులకు సపోర్ట్ చేసినటువంటి తల్లిదండ్రులు గెలిచిర్రు, విద్యార్థులకు సపోర్ట్ చేసినటువంటి అందరూ దేశవాసులు గెలిచిర్రు. ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి విషయంలో రాజీనామా తక్షణమే చేయించాలా. పంజాబ్కు సంబంధించినటువంటి విషయంలో ఆడ కూడా మాట్లాడాలా. కేరళంలో విద్యార్థుల మీద నీటి దాడి జరుగుతూ ఉన్నది, బాష్పవాయు ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి, అవి అరికట్టాలా. దాని మీద మీ ప్రభుత్వమే కదా, ఎందుకు దీని మీద సైలెంట్ ఎందుకుంటారు అంటున్నా. రాజీనామా చేయాలనేది బలమైనటువంటి కోరిక కదా.
మాట్లాడాలి కదా. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో దాదాపు ఎంతమంది ఒకసారి మాల్ ప్రాక్టీస్ జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తూ ఉన్నారు. తర్వాత యూపీఎస్సీ పరీక్షలు క్లియర్ చేసినటువంటి ప్రతిభావంతులైనటువంటి అభ్యర్థులు కూడా కేపీఎస్సీ దాంట్లో వెనుకంజలో ఉండడం మార్కుల రూపంలో. తర్వాత ఇక అబ్నార్మల్లీ హై మార్క్స్ వచ్చాయి. తర్వాత 50 మందికి పైగా అభ్యర్థులను చేశారంట. నమోదు చేసినా కూడా మా సమగ్ర విచారణ ఎప్పుడు చేయాలా? అసలు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ ఎట్లయింది? 80 లక్షలకు ఒక పోస్ట్ ఎట్లా అమ్ముకుంటున్నారు? కేపీఎస్సీలో జరిగినటువంటి కుట్రల కాంగ్రెస్ ప్రభుత్వం కదా, తక్షణమే దీని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాహుల్ గాంధీ గారికి. ప్రియాంక గాంధీ గారు కూడా మాట్లాడాలా? అంటే జీవితాలు అందరివి జీవితాలే. సో ఈ యొక్క వీడియో మీద రాహుల్ గాంధీ మౌనం ఎందుకు మరి కేపీఎస్సీ అన్నదాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.